రైతు సోదరులకు నమస్కారం. నా పేరు మధు కిరణ్. ఈరోజు మనము ఆదిలాబాద్ జిల్లా గుడియాత్నూరు మండలం కొల్లారి గ్రామంలో ఉన్నాము. నాతో పాటు రైతు విద్యాసాగర్ గారు ఉన్నారు. ఆయన సింజంటా యొక్క వల్లవుని పండించడం జరిగింది. ఈ సింజంటా యొక్క వల్లవు ఏ రకంగా ఉంది అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే విద్యాసాగర్ గారు. సో మీరు వల్లవుని పండిస్తున్నారు కదన్నా, ఎట్లా ఉంది, మీకు ఏం నచ్చింది ఈ రకంలో? సార్ వల్లవ్ అనేది చాలా బాగుంది సార్ పంట. ఓకే, కాయ సైజు మీడియం ఉన్నది సార్, అంత దొడ్డు కూడా లేదు, కలర్ కూడా మంచిగా ఉన్నది, మార్కెటింగ్ కూడా మంచిగా ఉన్నది. మార్కెటింగ్ కూడా మీకు బాగా జరుగుతుంది సార్. సో మీకు ఎన్ని రోజులకు ఫస్ట్ కోత స్టార్ట్ అయింది సార్? నాకు ఇది 45 to 48 డేస్కు స్టార్ట్ అయింది సార్ నాకు. ఓకే, సో 45 రోజుల నుంచి 48 రోజుల మధ్యలో అంటే మీకు కోతలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. అవును సార్. సో ఇలా చూసుకుంటే ఆగస్టు 6వ తారీఖు. అవును సార్. అవునండి, అంటే దాదాపు మీరు మే ఎప్పటి నుంచి అండి? జూన్ 6th నుంచి అన్నారు కదా స్టార్ట్ అయింది కోతలు. సో జూన్, ఆల్మోస్ట్ జూలై, అంటే 2 నెలల నుంచి మీరు కోస్తా ఉన్నారు. అవును సార్. సో మీకు ఏ రకంగా అనిపిస్తుంది దిగుబడి కానీ ఇదంతా చూస్తే? దిగుబడి అయితే సార్ చాలా బాగుంది సార్ ఇది. ఓకే, నేను ఇంకా 15 డేస్ తర్వాత కూడా ఇంకా ఇవే పెట్టాలనుకుంటున్నాను. ఇదే రకము మళ్ళీ వేరే పొలంలో పెట్టాలనుకుంటున్నారు. ఓకే, సో కాయ క్వాలిటీ కానీ మార్కెట్లో మీకు అమ్ముకోవడానికి ఏ రకంగా ఉంది సార్? మార్కెటింగ్లో అమ్ముకోవడానికి చాలా బాగుంది సార్. చాలా బాగుందా? సో ఈ కాయ క్వాలిటీ కానీ గట్టిదనం గట్టిదనం చాలా బాగుంది సార్ ఇది. సో తెగుళ్ళని ఏ రకంగా తట్టుకుంటుందండి? తెగులు అయితే సార్ మంచిగానే ఉన్నాయి సార్, ఇది తట్టుకుంటుంది. ప్రస్తుతానికి వర్షం ఎక్కువ అవ్వడం వల్ల సార్ కొంచెం అంటే పచ్చదనం ఉంది సార్. ఓకే, సో ఓవరాల్గా అయితే మీకు నచ్చిందంటే ఈ రకం. నెక్స్ట్ టైం మళ్ళీ మీరు వేస్తారా? నెక్స్ట్ టైం ఇంకా ఇదే వేస్తారు సార్. ఓకే, ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్తారు కదండి అమ్మడానికి, పక్క వాళ్ళు చూసిన వాళ్ళు ఏమంటున్నారు దీని క్వాలిటీని చూసి? చూసిన వాళ్ళు ఈ క్వాలిటీ ఏడు నుంచి తీసుకొచ్చిన అన్న మాకు కూడా చెప్పు, మేము సో అంటే ఓవరాల్గా